హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వర్షిత్. మీరు చూస్తున్నారు టెక్నికల్ వర్షిత్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఓబిఎస్ ట్యూటోరియల్ అనమాట. ఓబిఎస్ ట్యూటోరియల్లో నేనైతే ఆల్రెడీ ఒక ఎపిసోడ్ అయితే 2 days బ్యాక్ అప్లోడ్ చేశాను. అండ్ మీరు దాన్ని కనుక మిస్ అయ్యి ఉంటే కనుక మళ్ళీ ఏదో ఒకసారి అయితే వాచ్ చేయండి. ఎందుకంటే అది వాచ్ చేస్తేనే ఈ ట్యూటోరియల్ ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. అండ్ అదైతే ఒక 28 minutes దాకా ఉంది. ఇది ఇంకొంచెం లెంత్ ఎక్కువ ఉంది. అండ్ ఓకే, మనమైతే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఓబిఎస్లో ఎలా యూస్ చేయాలి, దానిలో సోర్సెస్ ఎలా యాడ్ చేసుకోవాలి, అండ్ టెక్స్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలి, మీడియా ఎలా యాడ్ చేసుకోవాలి, అండ్ దాని నుంచి స్ట్రీమింగ్ ఎలా చేయాలి, అండ్ అది ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నీ అయితే ఆ వీడియోలో చెప్పాను. యూట్యూబ్ నుంచి స్ట్రీమ్కి ఎలా తెచ్చుకోవాలి అన్నీ అయితే ఆ వీడియోలో చెప్పాను. అండ్ మీరు ఆ వీడియో చూస్తేనే కనుక మీకు ఇది క్లారిటీగా అర్థమవుతుంది, లేదంటే సరిగ్గా అర్థం కాదు, అందుకనే చెప్తున్నాను. అండ్ ఓకే, నేనైతే ఈ స్ట్రీమ్ ల్యాబ్స్ని యూస్ చేసి ఈ ఎపిసోడ్లో మనకి లైవ్ టైం జరిగే టైంలో మనం వ్యూవర్ కౌంట్ అండ్ మనకి ఎవరైనా సూపర్ చాట్స్ చేస్తే ఎలా మనకి స్క్రీన్పై కనిపించాలో ఇదే చెప్పబోతున్నాను. అండ్ ఓకే, ఈ ఓబిఎస్ అనే వెబ్సైట్ obsproject.com అనే వెబ్సైట్ ద్వారా అయితే మనం ఓబిఎస్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ పాత వెబ్సైట్లో చెప్పాను. అండ్ ఈరోజు మనం streamlabs.com అనే వెబ్సైట్ నుంచి చేయబోతున్నాం. అండ్ అది యాప్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలో చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే మనం ఆ వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. streamlabs.com అనే వెబ్సైట్ని 1 minute. ఇప్పుడైతే ఆ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. 1 minute నాకు లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నాకైతే అది లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే అయితే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది నాకు నెట్స్ కొంచెం స్లో అయింది, అందుకని టైం తీసుకుంటుంది. అండ్ మీరు పాత ఎపిసోడ్ చూడండి ఫ్రెండ్స్, దానిలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా అయితే మనం సోర్సెస్ యాడ్ చేసుకోవాలి, వాటిలో టెక్స్ట్స్ ఎలా పెట్టుకోవాలి అని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మనకి స్ట్రీమ్కి అని ఒకటి ఉంటుంది. ఆ స్ట్రీమ్కి లేనిదే మనం లైవ్ చేయలేమన్నమాట. అది యూట్యూబ్ వాళ్ళు మనకి ఇస్తారు. అండ్ మీకు 1000 subscribers వచ్చి ఉండాలి, లేదంటే మీరు ఏదైనా థర్డ్ పార్టీ యాప్ని యూస్ చేసి లైవ్ చేసుకోవచ్చు. దానికి 24 hours టైం అయితే అడుగుతారు. ఆ తర్వాత మీరు దాని నుంచి లైవ్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ బ్రాడ్కాస్ట్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, ఓబిఎస్ ఫుల్ ఫామ్ అయితే దీన్ని విండోస్ యూజర్స్ వాడచ్చు, మ్యాక్ యూజర్స్ వాడచ్చు, లైనక్స్ యూజర్స్ కూడా యూస్ చేయొచ్చు. ఆల్రెడీ పాత ఎపిసోడ్లో చెప్పాను, మీరు అది చూడండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది మీకైతే. అండ్ దాని లింక్ అయితే నేను పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను, వాచ్ చేయండి. అండ్ నేనైతే 3 sources యాడ్ చేశాను. అండ్ మీకు చూపించడానికి అనేసి ఒక వీడియో క్యాప్చర్ది ఒకటి, స్క్రీన్ క్యాప్చర్ది అండ్ మైక్రోఫోన్ అయితే పెట్టేసి ఒక సీన్ అయితే క్రియేట్ చేసి ఉంచాను. దీనిలో మనం ఇక్కడ వ్యూవర్ కౌంట్ అండ్ సూపర్ చాట్స్ అండ్ ఇంకా వేరే చాలా ఉంటాయి, వాటిలో ఏదైనా యాడ్ చేసి చూద్దాం. అండ్ మనకి ఆ స్ట్రీమ్ ల్యాబ్స్లో కొన్ని లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ని తీసుకొచ్చి మనం ఓబిఎస్ అనే దాంట్లో పెట్టాలన్నమాట. ఓబిఎస్లో పేస్ట్ చేస్తే అదైతే ఆ వెబ్సైట్ నుంచి తీసుకుంటుంది. అండ్ ఓకే, మనకి లోడ్ అయింది. అండ్ ఈ రెండు వెబ్సైట్స్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరు వాటి మీద క్లిక్ చేసి డైరెక్ట్ వాటికి అయితే రీడైరెక్ట్ అవ్వచ్చు. అండ్ లోడ్ అవుతుంది, లోడ్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే దీని ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది మొత్తం. అండ్ ఓకే, ఇదనమాట మనకి అదే వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే. అండ్ ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసిన తర్వాత ఇవేంటంటే వాళ్ళు రివ్యూ యూనిట్స్ అనమాట, అంటే రివ్యూ చేసిన వాళ్ళు. అండ్ ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి కదా, డౌన్లోడ్ స్ట్రీమ్ ల్యాబ్స్ ఫ్రీ విండోస్ అనేసి కనిపిస్తుంది, 240 MB. అండ్ మీరు లినక్స్ కానీ మ్యాక్ కానీ యూజర్స్ అయినా మీ పీసీలో ఒకసారి ట్రై చేయండి, అవుతుందేమో. అండ్ నేనైతే డౌన్లోడ్ చేశాను, 240 MB అంట. మీ దగ్గర స్టోరేజ్ అండ్ ఇంటర్నెట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నన్ను అడిగితే మాత్రం నేను కూడా యూజ్ చేశాను, అంత యూజ్ అవ్వదు, మనకి వెబ్సైట్లోనే ఈజీగా పని అయిపోతుంది. అండ్ ఇదైతే వాళ్ళు 240 MB అని చెప్పారు, కానీ నాకైతే 223 MBకి అయితే వచ్చేసింది. అండ్ ఓకే, నేను ఇంకా వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం. నేనైతే అది క్లోజ్ చేస్తాను. ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. అండ్ మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, నన్ను అడిగితే మాత్రం మీరు వెబ్సైట్లో అయితే పని తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఓకే, నేనైతే పైన కనిపిస్తున్న 3 lines ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేయండి. 1 minute. ఇవి మీరు స్ట్రీమ్ యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఉన్నాయి కదా, ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లో కూడా అయితే మీరు చేయొచ్చు. ఓకే, తర్వాత 3 lines మీద క్లిక్ చేసి అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి, వాటిలో లాస్ట్కి వెళ్తే
లాగిన్ అనే అయితే వస్తుంది. ఆ లాగిన్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరైతే వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. రీడైరెక్ట్ అవ్వడం కాదు, అదే వెబ్సైట్లో అయితే మళ్ళీ వస్తుంది. 1 minute లోడ్ అవుతుంది. వచ్చింది, ఇలా అయితే వచ్చింది. లాగిన్ టు స్ట్రీమ్ ల్యాబ్స్ విత్ అని అయితే వచ్చింది. అండ్ మీరు యూట్యూబ్ నుంచి అవుతారా, ఫేస్బుక్ నుంచి అవుతారా, అండ్ కొన్ని అదర్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి, వాటి నుంచి కూడా మీరు అవ్వచ్చు అంట. అండ్ నేనైతే యూట్యూబ్తో చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ మీద అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూట్యూబ్ మీద సెలెక్ట్ చేసుకున్నాను, అయితే లోడ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నిరభ్యంతరంగా అయితే మీరు లాగిన్ అయిపోవచ్చు. ఇది స్ట్రీమ్ ల్యాబ్స్ అనేది ట్రస్టెడ్ వెబ్సైటే. మీ ఈమెయిల్ చేసి లాగిన్ అవ్వండి. సైన్ ఇన్ గూగుల్ అకౌంట్ అనేసి వచ్చింది. ఇక్కడైతే నేను నా గూగుల్ అకౌంట్తో అయితే లాగిన్ అవుతున్నాను. లాగిన్ అవుతుంది. 1 minute. అసలు లాగిన్ అయిపోయింది. అండ్ మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, వేరేవేమీ కాదు. అండ్ అది ఇచ్చేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ అనాలిటిక్స్ అండ్ అలర్ట్ బాక్స్, ఆల్ విడ్గెట్స్ అని చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ వచ్చాయి 9 అయితే. ఇవేంటో చూద్దాం. అవేమీ లేవు. అండ్ మీరు లాగౌట్ అవ్వాలంటే మాత్రం మీ ఛానల్ లోగో కనిపిస్తుంది అక్కడ, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానికి లాగౌట్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇది లోడ్ అవుతుంది. అలర్ట్ బాక్స్ మీద క్లిక్ చేశాను. అలర్ట్ బాక్స్ మై మెంబర్స్ బై మిస్టేక్ క్లిక్ అయింది దీని మీద. 1 minute. ఇది మై మెంబర్స్ అనే దాని మీద క్లిక్ అయింది. మనం ఏ వెబ్సైట్లో ఉన్నాం అదే వెబ్సైట్లో ఉన్నాం. అండ్ పైకి వెళ్దాం, లేదంటే మనం కిందకు వచ్చేసామా? 1 minute. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఒకసారి రీలోడ్ చేద్దాం. ఇవన్నీ ఏంటి? మనం ఇదే వెబ్సైట్లో ఉన్నాం. ఒకసారి డాష్ బోర్డ్లోనే ఉన్నాం. ఇంకోసారి రీలోడ్ చేద్దామా? ఇక్కడ డాష్ మీద క్లిక్ చేసి రీలోడ్ చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఓకే, మీరు అలాంటప్పుడు ఏం టెన్షన్ పడకండి, ఒకసారి రీలోడ్ చేయండి. అండ్ ఇవైతే అనాలిటిక్స్ అనమాట వాళ్ళవి. మనం కిందకు వచ్చేసాం అంతే. అండ్ ఓకే, కింద ఇక్కడ అలర్ట్ బాక్స్ అనేసి కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ అలర్ట్ బాక్స్ ఆల్ విడ్గెట్స్ అనేసి. అండ్ మీరైతే లాగౌట్ అయిపోవాలనుకుంటే లాగౌట్ అయిపోవచ్చు దీని నుంచి, స్ట్రీమ్ ల్యాబ్స్ నుంచి. అయినా మీకు స్ట్రీమ్ ల్యాబ్స్ అకౌంట్ ఉండడం చాలా బెటర్ అనమాట. ఎలాంటి టైంలో అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా, వీటిలో ఇక్కడ ఆల్ అలర్ట్ బాక్స్ అండ్ ఆల్ విడ్గెట్స్ అనేసి కనిపిస్తుంది. ఇక్కడ అలర్ట్ బాక్స్ అనేసి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్ విడ్గెట్స్లో అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఆల్ విడ్గెట్స్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత విడ్గెట్ గ్యాలరీ అని వస్తుంది ఇలాగా. అండ్ వీటిలో మీరు కిందకి వెళ్ళాలి, అప్పుడు మీకు వ్యూవర్ కౌంట్ అవన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. ఇది మళ్ళీ లోడ్ అవుతుంది. 1 minute. ఇది లోడ్ అయిన వెంటనే అయితే మనం కొన్ని యూఆర్ఎల్స్ ఉంటాయి, వాటిని కాపీ చేసుకుని వెళ్ళి యూట్యూబ్ ఓబిఎస్లో పేస్ట్ చేస్తే, అంటే బ్రౌజర్ అనే సోర్స్ ఉంటుంది దాంట్లో, అప్పుడు మీరు ఆ బ్రౌజర్లో సోర్స్లో యాడ్ చేయాలన్నమాట. ఇది స్టక్ అయిందా? లోడ్ అవుతూనే ఉంది. 1 minute. వచ్చింది. ఇప్పుడు అలర్ట్ బాక్స్ అనే దానిలోకి వెళ్తే అలా అయితే వచ్చింది. దీంట్లో అలర్ట్ బాక్స్ 1, అలర్ట్ బాక్స్ 2 అని 2 వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు అలర్ట్ బాక్స్ 1లో పెట్టేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాని ఇంటర్ఫేస్ అనేది సింపుల్గా ఉంటుందన్నమాట. నేనైతే 1 యూస్ చేస్తాను. మీరు 2లో పెట్టుకొని 2లో పెట్టి చూపిస్తాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మోడ్లా కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా అలర్ట్ బాక్స్ V2 అనేసి. మనం ఆ ఆప్షన్ కనిపించింది కదా, దాని మీద క్లిక్ చేస్తే V1లోకి వెళ్తాం అనమాట. అలర్ట్ బాక్స్ అనేది V1 అంటే వర్షన్ అంతే. అండ్ ఇక్కడైతే మీకు ఇలా కనిపిస్తుంది. మీరు దీనిలో కొన్న ఆల్ విడ్గెట్స్ అనే దానిలో చూస్తే మీకు సింపుల్గా ఉంటుంది. ఆల్ విడ్గెట్స్ అన్న దానిలోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి కొన్ని ఆప్షన్స్ అయితే. వ్యూవర్ కౌంట్, సబ్స్క్రైబర్స్, గోల్, సూపర్ చాట్స్ ఇవి అయితే ఉంటాయి. ఇక్కడ
ఇక్కడ స్ట్రీమ్ ల్యాబ్స్, మీడియా సోర్స్, వ్యూవర్ కౌంట్, టిప్ టిప్ ట్రిక్కర్ అంట, ఇది సబ్స్క్రైబర్స్ కోల్ ది జార్ అనేది ఉంది, అది ట్రై చేద్దాం ఒకసారి. అంటే అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు పోలింగ్ కూడా పెట్టవచ్చు స్ట్రీమ్ ల్యాబ్స్ని యూస్ చేసి యూట్యూబ్లో. అందుకే మన ఫస్ట్ వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి కాబట్టి వ్యూవర్స్ కౌంట్ అయితే పెడదాం. ఇది లోడ్ అవుతుంది. ఓకే, వచ్చింది. ఇక్కడైతే మీకు వ్యూవర్ కౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు యూట్యూబ్ సింబల్ వచ్చేసి అక్కడ మీకు వ్యూ కౌంట్ ఎంత ఉందనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు ఒక డబ్బా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లింక్, దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ వాళ్ళైతే లింక్ని చూపించారు. క్లిక్ టు షో విడ్జెట్ లింక్ అనేసి ఉంది యూఆర్ఎల్. దాని మీద క్లిక్ చేస్తే మీకు యూఆర్ఎల్ కనిపిస్తుంది. అది పక్కన కాపీ అనేసి ఉంది కదా, ఆ కాపీ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు అది కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయిన తర్వాత మీరు ఇది ఓబిఎస్లోకి వెళ్ళి సోర్సెస్లో బ్రౌజర్ అని ఉంటుంది, ఆ బ్రౌజర్ మీద క్లిక్ చేసి యాడ్ చేయాలన్నమాట. నేనైతే కాపీ చేశాను. ఆ తర్వాత ఇక్కడ సోర్సెస్ ఉంది కదా సీన్స్ పక్కన, ఒక్క నిమిషం కాపీ చేద్దాం మళ్ళీ. ఇక్కడ మనకైతే పిక్చర్ కనిపించాలి, అది ఇంకా లోడ్ అవ్వలేదు, అందుకని తొందరగా కనిపించట్లేదు. వ్యూవర్ కౌంట్ అనేది ఇప్పుడు లోడ్ అయింది, ఇంకా పూర్తిగా లోడ్ అవ్వాలా. అండ్ ఇప్పుడైతే అది లోడ్ అవుతుంది. మనకి పిక్చర్ కనిపించాలి అక్కడ, యూట్యూబ్ సింబల్ అండ్ ఒక కౌంట్ అయితే వాళ్ళు వేసేస్తారు, అంటే ఒక 20నో ఎంత కొంత వాళ్ళు వేసేస్తారు. ఆ పిక్చర్ అయితే కనిపించాలి, అప్పటి వరకు లోడ్ అంటే వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ యూట్యూబ్ సింబల్ అండ్ ఇక్కడ పక్కన 20 అనేసి వేసేస్తుంది కదా, అదనమాట. అండ్ నేనైతే యూఆర్ఎల్ని కాపీ చేసేసుకున్నాను. కాపీ చేసేసుకున్న తర్వాత ఓబిఎస్లోకి వెళ్ళి సోర్సెస్లో యాడ్ బటన్ మీద క్లిక్ చేయండి. వాటిలో ఇక్కడ బ్రౌజర్ అనేసి ఉంది కదా, థర్డ్ది ఓబిఎస్ అనేది బ్రౌజర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. బ్రౌజర్ అనే నేమ్ మీకు నచ్చకపోతే వ్యూవర్ కౌంట్ అని ఏదో ఒకటి పెట్టేసుకొని నేనైతే బ్రౌజర్ అని ఉంచేసాను. ఆ తర్వాత ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ అని ఉంటుంది, అది ఓబిఎస్ యూఆర్ఎల్ అనమాట, ఓబిఎస్ వాళ్ళది. అక్కడ మనం ఓబిఎస్ యూఆర్ఎల్ తీసేసి ఇది స్ట్రీమ్ ల్యాబ్స్ని తెచ్చుకున్నాం కదా, అదైతే అక్కడ పేస్ట్ చేయాలి. ఆ యూఆర్ఎల్ ప్లేస్లో నేను పేస్ట్ అయితే చేస్తున్నా. పేస్ట్ చేసేసిన తర్వాత అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి నెట్ స్లోగా ఉంది, అందుకనే అది కనిపించట్లేదు వ్యూవర్ కౌంట్ అనేది. అండ్ దీనిలో ఒక చిన్న సెట్టింగ్ మార్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓబిఎస్ వివా ఆడియో అనేసి పెట్టుకోవాలి. 1 minute అది చూపిస్తాను. ఏం లేదు, ఇందులో యూఆర్ఎల్స్ తీసుకెళ్ళి ఓబిఎస్లో పేస్ట్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిలో క్రియేట్ ఆడియో కంట్రోల్ ఆడియో వివా ఓబిఎస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. కంట్రోల్ ఆడియో ఓబిఎస్ వివా అది ఉంది, సెకండ్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసుకొని ఉంచుకోండి. మనకి ఇంకా ఇక్కడ రాలేదు, ఇంకోసారి కాపీ చేసి పేస్ట్ చేద్దాం. అండ్ దీనిలో మీరు యూట్యూబ్ అని నేమ్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇది ఫాంట్ సైజ్ కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ వెయిట్ అంట. ఫాంట్ వెయిట్ డిఫాల్ట్గా వాళ్ళు అయితే కొన్ని ఉంచేశారు, అది మార్చుకున్నా. అండ్ అది డిఫాల్ట్ కింద పెడితే యూట్యూబ్ అని నేమ్ వచ్చింది కదా ఇక్కడ, ఆ యూట్యూబ్ అని నేమ్ వస్తుంది. అదే అనేబుల్ డిసేబుల్ అని ఉంది, అనేబుల్ మీద క్లిక్ చేసి ఇది కూడా మనకు వచ్చేసింది ఇక్కడ 0 అనేసి. అంటే మనం లైవ్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, అందుకని 0 అని ఉంది. అదే మీరు లైవ్ స్టార్ట్ చేస్తే ఒకరిద్దరు అయినా చూస్తే 1, 2, అదే మీరు పెద్ద ఛానల్ అయితే 1కి 2కి అలా వస్తుంటాయి. ఓకే మీద క్లిక్ చేసేయండి. అంటే ఇక్కడ మనకి యూట్యూబ్ సింబల్ పోయి యూట్యూబ్ అని రెడ్ కలర్లో రాసి రావాలి. అండ్ మీరు ఇక్కడ సైజ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇటు సైడే కాదు, అటు రైట్ సైడ్ కార్నర్, లెఫ్ట్ సైడ్ కార్నర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చిన చోట. నాకైతే ఈ సైజ్ సరిపోయింది, ఇదైతే పెట్టాను. అండ్ ఇంకొక బ్రౌజర్ అయితే యాడ్ చేద్దాం. అండ్ టెక్స్ట్ అయితే ఏదో ఒకటి యాడ్ చేద్దాం, హాయ్ ఫ్రెండ్స్ అనేసి. దీన్ని లూప్ కింద పెట్టుకోవాలి. అండ్ మీరు ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ మీరు అది పార్ట్ 1కి వెళ్ళిపోవాలి. 2 days ago అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, అది వాచ్ చేసిన తర్వాత వాచ్ చేయండి, మీకు చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్ అని అయితే టైప్ చేశాను. ఎఫ్ తీసేద్దామని ఆర్ తీసాను. 1 minute. ఎఫ్ని అయితే క్యాపిటల్ పెడదాం. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఫాంట్ అయితే చేంజ్ చేసుకుందాం, ఏదో ఒకటి సెలెక్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి నాకు నచ్చిన ఫాంట్ ఏదో ఒకటి సెట్ చేద్దాం. మీరు ఫాంట్స్
క్రోమ్లో చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్, క్రోమ్లో కానీ ఏదైనా బ్రౌజర్స్లో వాటి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అని అయితే వచ్చింది నాకు. అండ్ ఇప్పుడైతే ఓకే మీద క్లిక్ చేసేస్తున్నా. అండ్ వైట్ కలర్ అయితే ఉంచేద్దాం. ఇక్కడైతే సెలెక్ట్ చేసేసి మీరు ఏం చేసినా ఫస్ట్ లాక్ వేసేసుకోండి ఫ్రెండ్స్. సోర్సెస్లో ఏం చేసినా కూడా ఫస్ట్ లాక్ వేసేసుకోండి. ఎందుకంటే మీరు పొరపాటున ఏదైనా పెట్టబోయి అది కదిలింది అనుకోండి, మొత్తం గజిబిజి అయిపోతుంది, అందుకని. అండ్ ఓకే, నెక్స్ట్ ఇది వ్యూవర్ కౌంట్ అయితే యాడ్ చేసేసాం. వ్యూవర్ కౌంట్ అయిపోయిన తర్వాత ఇంకేం యాడ్ చేద్దాం. అండ్ మీరు దీనిలో ఆడియో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే వ్యూవర్ కౌంట్కి ఆడియో ఏమి ఉండదు, మిగతావి వేరే వేరే ఉంటాయి కదా. అంటే ఎవరైనా సూపర్ చాట్ చేసినా లేదంటే సబ్స్క్రైబర్స్ గోల్ పెట్టుకోవచ్చు. దీనిలో నాకు నచ్చిన ఆప్షన్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ గోల్ అనేది ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే మీరు పెట్టేస్తే, మీరు కొంత టైం పెడితే ఇంతలో మీరు ఇది కనుక చేస్తే మనకి ఆ గ్రీన్ కలర్ దాన్ని ఫిల్ అవుతుంది అనేసి. అండ్ మళ్ళీ ఒకసారి విడ్గెట్స్లోకి వద్దాం. ఆల్ విడ్గెట్స్ అన్న దానిలో వచ్చిన తర్వాత వీటిలో చాలానే ఉన్నాయి. ఇక్కడ సబ్స్క్రైబర్స్ కూడా ఉంది వ్యూవర్ కౌంట్ కింద. అండ్ స్ట్రీమ్ ల్యాబ్స్, మీడియా షేర్, చాలానే ఉన్నాయి మీరు కానుకుంటే. ది జార్ అని ఉంది. ది జార్ అంటే అది ఏముంటుందో చూద్దాం ఒకసారి తర్వాత. అయితే చాలానే ఉన్నాయి, మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. అయితే వేరేది ఏదో సెలెక్ట్ చేశాను, నేమ్ సరిగ్గా చూడలేదు. బ్యాక్ వచ్చేద్దాం. అదేంటిది సెలెక్ట్ చేశాను చూడకుండా. పోల్ సెలెక్ట్ చేశాను. మీరైతే పోలింగ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీరు కొన్ని క్వశ్చన్స్ రాయాలి. ఇక్కడ క్వశ్చన్స్ రాసేసి వాటి ఆన్సర్స్ కూడా వీటికి ఇవ్వాలి. మేబీ ఆన్సర్స్ నేనైతే ట్రై చేయలేదు పోల్ని, మీరు ట్రై చేయండి పోలింగ్ మీరు పెట్టాలనుకుంటే. అంటే ఇక్కడ ది జార్ అనేసి ఉంది కదా, అది ట్రై చేద్దాం అదేంటో అసలు. అండ్ సూపర్ చాట్స్ని సబ్స్క్రైబర్స్ గోల్ అయితే ఉన్నాయి కదా, ది జార్ అని ఉంది కదా, అది ఓపెన్ చేద్దాం. యూట్యూబ్లో జార్ ఏంటో చూద్దాం ఒకసారి. ఏంటో ఇంట్రొడక్షన్ ఏమో వచ్చింది. అంటే పైకి వెళ్తే ఇక్కడైతే మనకి కొన్ని సింబల్స్ అయితే, కొన్ని జార్ టైప్స్లో అయితే కనిపిస్తున్నాయి క్లాసెస్. అంటే మీరు సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోండి. అంటే నీట్గా కనిపించాలనుకుంటే, అంటే మనకి యూజ్ అవ్వదు. మేబీ కిచెన్ యూట్యూబర్స్ ఉంటారు కదా కుకింగ్కి, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అండ్ అలర్ట్ బాక్స్లో మీరు ఇవన్నీ తీసేసి సూపర్ చాట్ అన్న ఒకదాని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్ వస్తుంది కదా, అది కాపీ చేసేసుకొని అలర్ట్ బాక్స్లో కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు ఇది గిఫ్ట్ అయితే ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు సూపర్ చాట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సింబల్ రావాలి, అక్కడ ఎలాంటి పిక్చర్ రావాలనేసి అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ సౌండ్ ఏదో ఒకటి పెట్టుకుందాం. ఇక్కడ సౌండ్స్ అయితే చాలా ఉన్నాయి, వీటిలో ఒక మంచి సౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక సౌండ్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. మేబీ ఇది ప్రీమియం అనుకుంటా. మీకు ఏదైనా సౌండ్ నచ్చితే కొనుక్కోనుకుంటే ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు అంట. అండ్ మనమైతే ఇప్పుడు అండ్ వీటిలో మంచి సౌండ్ ఎఫెక్ట్ ఉన్నది ఏదో ఒకటి తీసుకుందాం. మీరు జస్ట్ దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే క్లిక్ అది సెలెక్ట్ అవుతుంది. టిక్ మార్క్ వచ్చిందంటే మీకు అది సెట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అండ్ ఓకే, ఈ సౌండ్ గ్యాలరీలో మీకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోండి. అండ్ స్టిక్కర్ కూడా మీరు మంచిది చూస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ వీటిలో మంచిది కొంచెం నీట్గా ఉన్న సౌండ్ అయితే ఇంట్లో పెట్టుకున్నాం. అంటే నేనైతే ఇప్పుడు ఏం లైవ్ చేయట్లేదు కాబట్టి నాకు కొద్దిగా మీద పెద్దగా ఐడియా లేదు. మీరు లైవ్ చేస్తూ ఇది యూజ్ చేస్తే మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ వీటిలో చాలా సౌండ్సే ఉన్నాయి. అండ్ మీ దగ్గర ఉన్న స్పెషల్ ఉంటే కూడా అప్లోడ్ చేయొచ్చు అండి. ఇందులో ఒకటైతే సెలెక్ట్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ గిఫ్ట్ అయితే ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. అండ్ వాళ్ళు ఇచ్చినవి. అండ్ మీరు ఓన్గా ఏమన్నా చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. అండ్ వీటిలో అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్నవి పికాచు అవి అయితే ఉన్నాయి. ఇవన్నీ టాయ్స్లో అయితే ఉన్నాయి. వీటిలో మంచిది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం, మనకు నచ్చింది ఏదో ఒకటి. వీటిలో ఇంకా కిందకి ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. గిటార్
అయితే ప్లే చేస్తున్నది. అండ్ మీరు ఇక్కడ టెక్స్ట్ కూడా ఏమైనా రాసేసుకోవచ్చు. అంటే మీరు థ్యాంక్స్ ఫర్ సూపర్ చాటింగ్ అనేసి మీకు నచ్చింది అయితే రాసుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్ అయితే. అండ్ మీకు నచ్చిన టెక్స్ట్ రాసుకోండి. అండ్ ఇదైతే మనకి సూపర్ చాట్స్ చేయడానికి మనం డైవ్ చేసేటప్పుడు అయితే సూపర్ చాట్స్ చేస్తుంటారు కదా, దానికైతే బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ నేనైతే ఇది కాపీ చేసేసాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత బ్రౌజర్ 2లోకి వెళ్ళిన తర్వాత యూఆర్ఎల్ని అయితే తీసేయండి. అది ఓబిఎస్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం ఇంత కాపీ చేసుకున్నది పేస్ట్ చేయండి. Ctrl+V అయినా యూస్ చేయొచ్చు, లేదంటే పేస్ట్ బటన్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ మనకి ఇది మాత్రం ఇది సూపర్ చాట్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఇది వ్యూవర్ కౌంట్లో అయితే ముందే కనిపించదు. అండ్ దీనిలో టెస్ట్ కూడా చేసుకోవచ్చు మీరు, అంటే ఎలా వస్తుంది ఇది అనేసి చూడడానికి. అది ఎలా చేయాలంటే మీకు స్ట్రీమ్ ల్యాబ్స్లో ఉంటుంది టెస్ట్ ఇట్ అనేసి సంథింగ్ ఆప్షన్ ఉంటుంది, టెస్ట్ అనేసి దానిలో అయితే చేయొచ్చు. అండ్ దీనికి కూడా సెకండ్ ఆప్షన్ కంట్రోల్ ఆడియో వివో ఓబిఎస్ అనేసి పెట్టేసుకుందాం. అలా పెట్టేసుకున్న తర్వాత అండ్ ఇంకా సబ్స్క్రైబర్స్ గోల్ ఒకసారి ట్రై చేద్దాం. సబ్స్క్రైబర్స్ గోల్ అయితే మనం అంటే ఒక టైం లిమిట్ ఇవ్వాలి. ఆ టైం లిమిట్లో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి అనేసి అక్కడ లిమిట్ అయితే పెట్టచ్చు. ఒక 100, ఒక 10,000 అలా మీకు నచ్చిన అయితే పెట్టుకోవచ్చు. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం సబ్స్క్రైబర్స్ గోల్ అనేది. అండ్ నాకైతే దీనిలో ఈ సబ్స్క్రైబర్స్ గోల్ అనే ఆప్షన్ అయితే బాగా నచ్చింది. అండ్ సబ్స్క్రైబర్స్ గోల్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఇంట్రడక్షన్ అనేసి అంటే వాళ్ళు ట్యుటోరియల్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా చూసి ఇది మీరు పెట్టుకోండి అనేసి అడుగుతున్నారు. మీరైతే ఆ ట్యుటోరియల్స్ కూడా చూడండి, ఇంకా క్లారిటీ అయితే చెప్తారు మేబీ వాళ్ళు. ఇక్కడ టైటిల్ అయితే పెట్టేసుకోవచ్చు, హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లేదంటే ఏదో ఒకటి మీకు నచ్చింది. 68 డిజిట్స్ లోపు పెట్టాలి, అంటే 68 లెటర్స్ కన్నా తక్కువ ఉండాలి. ఈవెన్ స్పేస్ కూడా కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు చూడండి, నేను టైప్ చేసేటప్పుడు నాకు ఆ ప్రాబ్లం తగిలింది. హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనేసి రాశాను. ఇక్కడ మై శాంపుల్ గోల్ అని అయితే రాశారు. 36, 75%, 7 days to go సంథింగ్ అయితే రాశారు వాళ్ళు. అంటే మనకు కూడా అలా టైం లిమిట్ అయితే ఉంటుంది, అంటే 13 hours మీరు పెట్టిన రోజు నుంచి తర్వాత రోజు వరకు. ఇక్కడ చూసారు కదా మనకి ఇది రెడ్ కలర్లో అయితే వచ్చేసింది, ఎందుకంటే 68 లెటర్స్ కన్నా తక్కువ ఉండాలి మనకి ఖచ్చితంగా. అందుకని మనం అక్కడక్కడ కట్ చేసేద్దాం ముక్కలు. ఇక్కడ 100 ఓకే 100 సబ్స్క్రైబర్స్ని అయితే గోల్గా ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్ అని అయితే రాశాను. అండ్ అమౌంట్ మీరు ఎంతైనా రాయొచ్చు, 10,000 వరకు రాసుకోవచ్చు, ఎంతైనా రాసుకోవచ్చు. అండ్ 10,000 సబ్స్క్రైబర్స్ ఒకేసారి రారు కదా, అందుకే నేను 100 అయితే సబ్స్క్రైబర్స్ గోల్ పెట్టాను. అండ్ స్టార్టింగ్ అమౌంట్ అనేసి ఉంది. స్టార్టింగ్ అమౌంట్ అంటే 0 పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను తెలియక 10 పెట్టేశాను, అంటే మీరు స్టార్టింగ్ 10 సబ్స్క్రైబర్స్ అయిపోయినట్టు చూపిస్తుంది దాంట్లో. అండ్ ఇక్కడ ఎంటర్ అంటే మనం ఇది డేట్ ఎంటర్ చేయాలన్నమాట. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 1 అయితే రేపటికి కంప్లీట్ చేసేద్దాం అనుకుంటే 2 అనేసి టైప్ చేయాలి డేట్. నేనైతే ఇది అక్కడ మీరు కరెక్ట్గా చూడాలి, ఇది 11 అంటే మంత్ డేట్ ఇయర్ అనేసి ఇచ్చారు. మీరు డేట్ మంత్ ఇయర్ చేయొద్దు, మంత్ డేట్ ఇయర్. అండ్ ఓకే ఇప్పుడైతే దీన్ని కాపీ చేసుకుందాం, ఈ లింక్ని కాపీ చేసి మళ్ళీ ఇదే సోర్సెస్లోకి వచ్చి ఆ సోర్సెస్లో బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఇది బ్రౌజర్ 3 యూఆర్ఎల్లో పేస్ట్ చేసేయండి. ఇది Ctrl+V పేస్ట్ చేసేసాను. అండ్ తర్వాత Ctrl+V పెట్టేసుకోండి. మనకైతే ఇంకా రాలేదు కరెక్ట్గా, నేను సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మీరు, ఇంకా కరెక్ట్గా సెలెక్ట్ కాలేదు అది. 1 minute బ్రౌజర్ 3 అనేసి పెట్టేసుకుని వచ్చింది. ఇప్పుడు అక్కడ గ్రీనిష్ కలర్లో కనిపిస్తుంది కదా, అదేంటంటే మనం స్టార్టింగ్ అమౌంట్ అనేసి పెట్టేసి 10 అని పెట్టాం కదా, ఆ 10 సబ్స్క్రైబ్ అయిపోయినట్టు అనమాట వాళ్ళు. అంటే 0 అనేసి పెట్టేసుకోవాలి మీరు అప్పుడైతే అది కరెక్ట్గా వర్క్ చేస్తుంది. అండ్ కింద హాయ్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, అది పైన పెట్టేసి గోల్ అయితే కింద పెడదాం. ఇక్కడికి పెట్టేసి టాస్క్ బార్ మీదకి వెళ్ళకుండా ఇక్కడ పెట్టేసి హాయ్ ఫ్రెండ్స్ అనేసి పెట్టేశాను. అండ్ ఇదన్నమాట
స్ట్రీమ్ ల్యాబ్స్లో మీరు ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. వాటి మీద కూడా మీకు ఏమన్నా ఐడియా కానీ మీరు వేరే కేటగిరీకి సంబంధించిన ఛానల్స్ అయితే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ రాలేదు కాబట్టి నాకైతే యూట్యూబ్ వాళ్ళు డైరెక్ట్ యూట్యూబ్ నుంచి అయితే స్ట్రీమింగ్ చేసే ఇదైతే నాకు పర్మిషన్ లేదు కాబట్టి నేనైతే దాన్ని స్ట్రీమింగ్ చేయలేను. అండ్ మనకు 1000 సబ్స్క్రైబర్స్ తొందరగా అయిపోతే మనం కూడా ఓబిఎస్ నుంచి అయితే లైవ్ చేసుకుందాం, లేదంటే థర్డ్ పార్టీ యాప్స్ కూడా యూస్ చేసి చేయొచ్చు. అండ్ ఓకే, ఇదంతా ఆల్రెడీ దీనిలో చెప్పాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్ట్రీమ్ కీ అని కనిపిస్తుంది కదా, ఆ స్ట్రీమ్ కీ అనేది మనం యూట్యూబ్ నుంచి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. అది యూట్యూబ్ నుంచి ఎలా తెచ్చుకోవాలో నేను ఆల్రెడీ పాత వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ సెట్టింగ్స్ గురించి చెప్పేస్తా. వీటిలో అవుట్పుట్ అనేసి ఉంది కదా, వీటిలో సింపుల్ అవైతే ఉన్నాయి. ఇవి మీరు మ్యాక్సిమం డిఫాల్ట్గా చేసుకుంటే బెటర్. రెసల్యూషన్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. అండ్ బిట్ రేట్ చేంజ్ చేసుకోండి. అండ్ మీకు మ్యాక్సిమం అంటే మీ నెట్ స్పీడ్ ఎంత ఉంటుంది అనేది కూడా దీన్ని సెట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆడియో చూసుకుంటే మీరు దీనిలో మీ మైక్ అనేది ఎన్ని హెడ్జెస్ వరకు వస్తుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ అదైతే కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇవన్నీ డిఫాల్ట్గా వదిలేయండి, మీరు ఏం చేంజ్ చేయొద్దు. అండ్ ఇక్కడైతే మీరు మైక్స్ని చూసుకోండి. అంటే మీరు 44 హెడ్జెస్ వరకు అయితే పెట్టుకోవచ్చు. అంటే 44 హెడ్జెస్ వరకు యూట్యూబ్ కూడా తీసుకుంటుంది. 48 పెట్టినా పర్లేదు. 44 యూట్యూబ్ అయితే మాత్రం 44 తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోకి వచ్చేసేటప్పటికి మీరు రెసల్యూషన్ అంటే మీ వీడియో క్లారిటీ హైయెస్ట్ ఎంత ఉంది, అదే 1080pనా లేదంటే 2K 4K అలా మీరు మీ కంప్యూటర్ సపోర్ట్ చేసే దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి. అండ్ బిట్ రేట్, ఇక్కడ ఫ్రేమ్ రేట్ కూడా సెట్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ నేనైతే 30 పెట్టుకుంటున్నా, మీరు ఏమైనా 60 అయినా పెట్టుకోవచ్చు. 30 అయితే పర్లేదు, మనకి కరెక్ట్గా సరిపోతుంది ఫ్రేమ్ రేట్. అండ్ నెక్స్ట్ వీటిలో మీరైతే రేషియో మారిపోయింది. నేను ఇందాక రేషియో అక్కడ రెసల్యూషన్ మార్చినప్పుడు అది కూడా చూసుకోండి ఫ్రెండ్స్. లేదంటే యూట్యూబ్ రేషియో కన్నా తగ్గిందంటే 4:3 లేదంటే 9:16లోకి మారిపోతుంది. అండ్ ఇక్కడ హార్డ్ కీస్ అనేసి ఉంది. దీంట్లో మీరు హార్డ్ కీస్ అంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేయాలనుకోండి, ఆ బ్రౌజర్కి బిఎన్ఎస్సి హార్డ్ కీ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాక్ స్పేస్ కొడితే బ్యాక్ స్పేస్ని హార్డ్ కీగా తీసుకుంటుంది అది. అండ్ నేనైతే దాన్ని హార్డ్ కీగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం పెట్టుకోను, మీరు కావాలంటే ఈజీగా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ నేను కూడా తర్వాత పెట్టుకోవాలి, యూజ్ అవుతుంది అది. అండ్ నెక్స్ట్ జనరల్లో మనం సెట్ చేసుకోవాల్సిన మ్యాక్సిమం ఏమి ఉండవు. అండ్ ఇక్కడ మీరైతే డార్క్ మోడ్ నుంచి నార్మల్ మోడ్కి మార్చుకోవచ్చు అనమాట. అండ్ నేనైతే డార్క్ మోడ్ ఎందుకు చేసుకుంటున్నా అంటే ఐస్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి డార్క్ మోడ్లో పెట్టుకుంటే. అండ్ వైట్ అయితే మనకి ఐస్ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు, అందుకని. అండ్ ఓకే, ఇవే మ్యాక్సిమం మనం చేంజ్ చేయాల్సినవి అంతే. అండ్ మీరైతే డిఫాల్ట్గా ఉన్న వాటిని ఎక్కువ చేంజ్ చేయొద్దు. అండ్ ఇక్కడ మల్టీప్లేయర్ లేఅవుట్ ఉంది కదా, అంటే మీరు అది 2 స్క్రీన్స్లో చూసుకోవచ్చు అనమాట. 2 స్క్రీన్స్ని ఒకేసారి చూసుకోవడం కానీ అది చేయొచ్చు. మల్టీలేయర్ లేఅవుట్స్ అనేసి. అండ్ ఓకే, ఇవన్నమాట. అండ్ ఈరోజు అయితే నేను స్ట్రీమ్ ల్యాబ్స్లో ఇవి వ్యూవర్ కౌంట్ ఏమైనా ఎలా చేసుకోవాలో చెప్పాను. అండ్ ఇవైతే కొన్ని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఏదో ఒక సోర్సెస్ యాడ్ చేసుకుందాం. ఆడియో అవుట్పుట్ సోర్సెస్ గురించి నేను పార్ట్ 1లో చెప్పలేదు, ఎందుకంటే మా ఆడియో అవుట్పుట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్పుట్ వెళ్తుంది అండ్ అవుట్పుట్ కూడా మనకు పర్ఫెక్ట్గా రావాలి కదా. ఆడియో అవుట్పుట్స్ క్యాప్చర్ అనేసి ఉంది, దానిలోకి వెళ్తే నాకు స్పీకర్స్ అయితే ఇప్పుడు కంప్యూటర్కి అటాచ్ చేసి ఉన్నాయి. అవైతే 2 స్పీకర్స్ చూపించింది. అండ్ ఓకే, అది కూడా పెట్టేసుకోవాలి. అండ్ ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే అది బాగానే ఉంది. ఇప్పుడు వీటిలో ఇది ఇటువైపు వచ్చేసింది, ఇదేంటో పదాకి ఇటు వచ్చేస్తుంది. అక్కడ మినిమైజ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి దీనైతే అటు పక్కకు పెట్టేద్దాం. ఇదైతే ఇటు సైడ్కి తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడైతే సోర్సెస్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే కనిపిస్తాయి అన్నమాట మనకి. దీన్ని కిందకి స్క్రోల్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడడానికి అయితే మనకి చాలా అయితే కనిపిస్తున్నాయి. అండ్ వాటిలో ఏదో ఒక దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి లాస్ట్లో ఆప్షన్స్లో
అడ్వాన్స్డ్ ఆడియో ప్రాపర్టీస్ అని ఉంటుంది. దానిలోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీంట్లో మానిటర్ ఆఫ్, మానిటర్ ఓన్లీ, మానిటర్ అండ్ అవుట్పుట్ అని ఉంది. అంటే మీరు కరెక్ట్గా చూసుకోండి. డెస్క్టాప్ ఆడియో ఉంటే, అంటే డెస్క్టాప్ ఆడియో మనం క్లిక్ చేస్తే ఆ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ మనకి అంటే మనం లైవ్ చేసేటప్పుడు వేరే వాళ్ళకి వినిపించకూడదంటే మానిటర్ ఆఫ్ అని పెట్టేస్తే మనకి వినిపించదు, వాళ్ళకి వినిపిస్తుంది. అంటే మానిటర్ ఓన్లీ అంటే మనకి మాత్రం వినిపిస్తుంది, వాళ్ళకి వినిపించదు. మానిటర్ ఓన్లీ మానిటర్ అండ్ అవుట్పుట్ అని ఉందనుకోండి, వాళ్ళకి వినిపిస్తుంది, మనకి వినిపిస్తుంది. ఇది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మానిటర్ ఆఫ్ అంటే వాళ్ళకి వినిపిస్తుంది, మానిటర్ ఆఫ్ అంటే వాళ్ళకి, మానిటర్ ఓన్లీ అంటే మనకి, మానిటర్ అండ్ అవుట్పుట్ అంటే మనకి, వాళ్ళకి. అంటే ఇక్కడ L&F/R అని ఉంది కదా, అంటే అది రైట్ సైడ్ ఎక్కువ వినిపించాలా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ వినిపించాలా అనేసి మనం కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుంటే రెండింటికి ఈక్వల్గా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ క్లిక్ చేసి నాకు అవ్వదు ఇప్పుడు. అండ్ స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలో చెప్తాను కదా. స్టార్ట్ స్ట్రీమింగ్ కిందే స్టార్ట్ రికార్డింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే అదైతే స్టాప్ రికార్డింగ్ అని వస్తుంది, అంటే అది స్క్రీన్ రికార్డ్ చేసుకుంటుంది అనమాట. అండ్ స్టాప్ రికార్డింగ్ అనే దాని మీద క్లిక్ చేస్తే అది స్టాపింగ్ రికార్డింగ్ అనేసి స్టాప్ అయిపోయింది. అండ్ ఆ రికార్డ్ అయిన వాటిని మనం ఎక్కడి నుంచి చూడాలంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది క్లోజ్ చేసేసుకుందాం అని యూస్ చేద్దాం తర్వాత దీనిలో. అండ్ ఓకే, ఇది రికార్డ్ అవుతుంది కదా. అండ్ మనం స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది. అండ్ స్టాప్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తే స్టాపింగ్ రికార్డింగ్ అనేసి స్టాప్ అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఫైల్ అని ఉంటుంది ఇక్కడ పైన, స్టాప్ రికార్డింగ్ మీద క్లిక్ చేశాను. అది డబుల్ క్లిక్ చేయకండి, సింగిల్ క్లిక్ చేయండి. అండ్ పైన ఫైల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి రికార్డింగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫైల్ మీద క్లిక్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత వాటిలో రికార్డింగ్స్ అని ఉంటుంది, దానిలోకి వెళ్తే మీరు డైరెక్ట్ మీ బ్రౌజర్లోకి వెళ్తారు, మీ హార్డ్ డిస్క్ దానిలోకి C డ్రైవ్లోకి వీడియోస్లోకి వెళ్తారు. వాటిలో ఇక్కడ క్యాప్చర్ అనేసి ఆ వీడియోస్ రికార్డ్ చేసినవన్నీ ఉంటాయి. మీరు దీన్ని కూడా ఒక స్క్రీన్ రికార్డర్ అయితే యూస్ చేయొచ్చు, వాటర్ మార్క్ అయితే ఏముండదు. అండ్ ఓకే, నేనైతే యాక్టివ్ ప్రెజెంటర్ అనేది యూస్ చేస్తున్నాను ప్రజెంట్. అండ్ OBS కూడా యూస్ చేయొచ్చు, బాగానే ఉంటుంది, అది నీట్గానే క్లారిటీగానే రికార్డ్ చేస్తుంది. అండ్ ఓకే, మీరు దీనిలో గోల్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, రీసెట్ గోల్ అనే దాని మీద క్లిక్ చేసి, లేదంటే న్యూ గోల్ తీసుకొని అదే టైం పెట్టేసి చేంజ్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఓకే, మనం ఇంకా లాస్ట్ ఒకటి మిగిలిపోయింది. అండ్ మీరు లైవ్లో చేంజ్ చేయొచ్చు అనమాట ఈ గోల్ అనేది, సబ్స్క్రైబర్స్ గోల్. అండ్ ఇంకా లాస్ట్ ఒకటి మిగిలిపోయింది, అది డౌన్లోడ్ చేసాం కదా 240 MB స్ట్రీమ్ ల్యాబ్స్ది, అది ఇన్స్టాల్ చేసి ఎలా ఉందో చూద్దాం. అండ్ సబ్స్క్రైబర్స్ గోల్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ 10 అనేసి ఉంది కదా, అంటే మనం 10 ఆల్రెడీ ఇందాక ఎంటరింగ్ అమౌంట్ అడిగితే మనం 10 అనేసి ఇచ్చాం, అందుకని. అందుకే నేనైతే ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను, దాని మీద డబుల్ ట్యాప్ ఇచ్చాను. ఆ తర్వాత రన్ అనేసి అడుగుతుంది, ఆ రన్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ రికార్డింగ్లో అయితే స్క్రీన్ రికార్డ్ అవ్వదు, ఎందుకంటే అది చూపించదు అనమాట స్క్రీన్ రికార్డింగ్లో. రన్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అలా వస్తుంది అనమాట మీకు. అండ్ ఇన్స్టాలింగ్ అయితే కొంచెం టైం పడుతుంది. అండ్ నాకు తెలిసినంత వరకు మీరు వెబ్సైట్ యూస్ చేసుకోవడం చాలా బెటర్. కానీ ఒకసారి చూద్దాం ఇది ఇన్స్టాల్ చేస్తే యాప్ ఎలా వర్క్ చేస్తుందో. అండ్ ఓకే, దీనిలో మీరు సబ్స్క్రైబర్ గోల్ చూసుకుంటే ఇప్పుడు 0 అయిపోయింది, ఎందుకంటే నేను మధ్యలో మార్చాను అనమాట. అందుకే ఇలా అయితే వచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి. ఇది ఇన్స్టాలింగ్ కూడా చాలా సింపుల్, OBSది అండ్ స్ట్రీమ్ ల్యాబ్స్ది. అండ్ ఇది మినిమైజ్ చేస్తాను, ఇది ఫాస్ట్గా అవ్వాలి మనకి. నేను ఇది ఫాస్ట్గా చేశాను అంతే, ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, లేకపోతే టైం ఎక్కువ తీసుకుంది. అందుకే ఇప్పుడైతే నాకు ఇన్స్టాల్ అయిపోయింది. అందుకే ఇప్పుడు OBSని మళ్ళీ దీనిలో ఈ యాప్ నుంచి కూడా మీరు లింక్స్ తీసుకొచ్చి దీనిలో పేస్ట్ చేయడమే, సేమ్ దానిలానే. అండ్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఒకసారి ఆ యాప్, అదే ఇన్స్టాల్ చేసింది. ఓకే, ఆ స్ట్రీమ్ ల్యాబ్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాం, ఇన్స్టాల్ చేసాం కదా అది ఎలా వర్క్ అవుతుంది అనేది. అండ్ నేనైతే మీకు వెబ్సైట్ ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఓకే, వీటిలో మీరు ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సినవి వస్తాయి. అండ్ మీరు స్ట్రీమ్ చేసేటప్పుడు కూడా ఇవైతే యూస్ చేయొచ్చు, మీరు వెబ్ క్యామ్తో చేసేటప్పుడు. అది స్క్రీన్ రికార్డింగ్లో అయితే కనిపిస్తుంది అంతే. అండ్ ఓకే, ఇదైతే తీసేద్దాం. అండ్ ఈ వెబ్సైట్ అయితే
మీరు మ్యాక్సిమం వెబ్సైట్ యూస్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా ఉంటుంది అండ్ పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అది యాప్ మీ సిస్టమ్ కనుక స్లో అయింది అనుకోండి, అది ఫాస్ట్గా లోడ్ అవ్వకపోతే టైం వేస్ట్ అయిపోతుంది అంతే. ఇంకా స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ అయితే మనం ఓపెన్ చేద్దాం. కంగారు పడకండి, అది నాకు ఓపెన్ కావడానికి టైం పట్టింది, అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. కానీ మీరు మాత్రం మానిటర్ ఆఫ్, మానిటర్ ఓన్లీ అవి కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. మానిటర్ ఆఫ్ అంటే మనకి కాదు, వేరే వాళ్ళకి వినిపిస్తుంది, అదే ఆడియన్స్కి. అది మానిటర్ ఓన్లీ పెట్టుకుంటే మనకి మాత్రం వినిపిస్తుంది, వాళ్ళకి వినిపించదు. మానిటర్ అండ్ అవుట్పుట్ పెట్టుకుంటే మనకి వినిపిస్తుంది, వాళ్ళకి వినిపిస్తుంది. అండ్ ఓకే, ఇది ఓపెన్ అయింది. ఇలా వచ్చిన తర్వాత యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇక్కడ సెలెక్ట్ ప్లాట్ఫామ్ అనేసి కింద కూడా ఉంది. మీకు నచ్చిన ప్లాట్ఫామ్ అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఓకే, ఇది మీకు నచ్చిన ప్లాట్ఫామ్స్ కొన్ని అయితే కింద 2 ప్లాట్ఫామ్స్ వేరేవే ఉన్నాయి, మేబీ మనం ఎక్కువ యూస్ చేయం. అండ్ ఇక్కడ యూట్యూబ్ అనేసి ఉంది కదా, యూట్యూబ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇది ఒక్కదాని మీద క్లిక్ చేస్తే ఇవి 3 లోడ్ అవుతున్నాయంటో. సైన్ ఇన్ టు స్ట్రీమ్ విత్ స్ట్రీమ్ ల్యాబ్స్, స్ట్రీమింగ్కి సైన్ ఇన్ అవ్వమంటున్నారు. అండ్ మ్యాక్సిమం నాకైతే నేను యాప్ని ఎప్పుడు యూస్ చేయలేదు, నేను మీకు చెప్పడానికి నేను ట్రై చేయాలి కదా. ట్రై చేసేటప్పుడు కూడా వెబ్సైట్ని ట్రై చేసా, ఇది మీ కళ్ళ ముందు ఇన్స్టాల్ చేయడం. అండ్ అంతకుముందే అయితే ఎప్పుడు ఇన్స్టాల్ చేయలేదు, ఇది వెబ్సైటే యూస్ చేశాను. అండ్ ఇది అవ్వట్లేదు, ఇక్కడ స్కిప్ చేద్దాం ఒకసారి. అండ్ మీరు ఇదే దీనికి వర్షన్ 0.23.2 అంట. ఈ వర్షన్లోనే ఉంటే కనుక మీరు అప్డేట్స్ ఏమైనా వచ్చాయనుకోండి స్ట్రీమ్ ల్యాబ్స్ వాళ్ళవి, మీరు అప్డేట్ చేసుకోకపోతే మీరు ఇదే వర్షన్లో ఉండిపోతారు. అందుకే వెబ్సైట్లో అయితే లేటెస్ట్ వర్షన్సే పెడతారు వాళ్ళు, అందుకని మీరు వెబ్సైట్ని ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేసేద్దాం. ఇదేం అవ్వట్లేదు మరి. సైన్ ఇన్ అయితేనే కదా మనకి ఏదైనా యూట్యూబ్ నుంచి పెట్టుకోవాలంటే. ఒక స్కిప్ చేసి చూద్దాం. స్కిప్ మీద క్లిక్ చేస్తున్నా. స్కిప్ మీద క్లిక్ చేసిన వెంటనే కూడా ఇది రెస్పాన్స్ అయితే లేదు. స్కిప్ మీద క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ టు స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్, ఇన్పుట్ ఫ్రమ్ ఓబిఎస్, స్టార్ట్ ఫ్రెష్ అనే దాని మీద క్లిక్ చేద్దాం ఒకసారి. ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంది? ఇంటర్ఫేస్ పర్లేదు, నీట్గానే ఉంది, బాగుంది. అండ్ స్టార్ట్ ఫ్రెష్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం, ఏమైతే చూద్దాం. అంటే మీరు అది మాత్రం కరెక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్, మానిటర్ ఆఫ్, మానిటర్ ఓన్లీ అవే. అండ్ ఓకే, యాడ్ అయితే ఏమనేసి ఉంది. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, లేట్ అయిపోయింది నాకు, అది లోడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది, అందుకని ఫాస్ట్గా చేస్తా. అండ్ ఓకే, మీరు మాత్రం అది యూస్ చేయడం వేస్ట్ ఫ్రెండ్స్, మ్యాక్సిమం మనకైతే అది యూజ్ అవ్వదు, వెబ్సైట్ బెటర్. అండ్ ఇక్కడ ఇది మాత్రం నేను ఇంకోసారి చెప్తాను చూడండి, ఆడియో సెట్టింగ్స్ మాత్రం. అండ్ ఇక్కడ నేను అంతకుముందు పాత సీన్స్ అనమాట ఇవి. ఫస్ట్ సీన్స్ యాడ్ చేసుకోవాలి, సీన్స్లో సోర్సెస్ యాడ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆడియోస్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత స్ట్రీమింగ్ పెట్టుకోవాలి. ఇది ప్రాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అది చూద్దాం. ఇది సీన్స్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ పద్దాకు ఇటు వచ్చేస్తుంది, అది పక్కకు పెట్టేసాం. అండ్ స్టూడియో మోడ్ అని ఉంది కదా, ఇక్కడ స్టూడియో మోడ్ మీద క్లిక్ చేస్తే ఇవి 2 వచ్చినాయి అనమాట. మనకి 2 ఉన్నాయి, దీనిలో 2 ఉన్నాయి. అంటే మనకి స్క్రీన్ మీద 2 కనిపిస్తున్నాయి కాబట్టి వీడియో క్యాప్చర్లో 2 కనిపిస్తాయి అంతే. అండ్ మనకైతే అది ఎక్కువ యూజ్ అవ్వదు, అంటే 2 సీన్స్ని ఒకేసారి చూసుకోవడానికి అనుకుంటా, మనకైతే అది ఎక్కువ యూజ్ అవ్వదు అందుకనేసి. అండ్ ఇది కూడా సీన్స్ ట్రాన్స్ఫరే, ఇది మనకి యూజ్ అవ్వదు. అండ్ కంట్రోల్స్లో పెట్టేసుకోండి ఎప్పుడు, అదైతే మనం పక్కన పెట్టేద్దాం. కంట్రోల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసుకోండి. అండ్ ఆ తర్వాత అది మానిటర్ ఆఫ్, మానిటర్ ఆన్ అనేది మాత్రం కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఏమన్నా చిన్న తేడా వచ్చినా కూడా మనకైతే మొత్తం ఎటు ఇటు అయిపోతుంది. అడ్వాన్స్డ్ ఆడియో సెట్టింగ్స్ అన్న దానిలోకి వెళ్ళి మానిటర్ ఆఫ్ కరెక్ట్గా చూసుకోండి. మీరు మైక్రోఫోన్ ఇవన్నీ చూసుకోండి. మైక్రోఫోన్ అయితే మనకి వాళ్ళకి వినిపించాలి, మనకి వినిపించాలి. మైక్రోఫోన్ అండ్ అవుట్పుట్, అదే మానిటర్ అండ్ అవుట్పుట్ పెట్టుకోండి, అప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది. అండ్ ఓకే, ఇదైతే క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ మీద క్లిక్ చేసేస్తున్నా. ఇదైతే క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. క్లోజ్ చేసిన తర్వాత ఇంకా ఇది ఫ్రెండ్స్ మన ఓబిఎస్ ట్యూటోరియల్ అయితే ఈ స్ట్రీమ్ ల్యాబ్స్ గురించి అయితే ఈరోజు చెప్పాను. అండ్ మా సబ్స్క్రైబర్స్లో ఒక తను అడిగాడు చాలాసార్లు, అందుకనేసి నేను పార్ట్ 1 పార్ట్ 2 రెండు చేశాను. ఇది పెద్ద వెబ్సైట్ కాదు, ఇది చిన్న సాఫ్ట్వేర్ కాదు, పెద్ద సాఫ్ట్వేర్ కాదు.
అందుకనేసి కొంచెం టైం పట్టింది, 2 పార్ట్స్ కింద చేశాను. అండ్ మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.